వైసీపీ మాజీ నాయకులారా, మాజీ మంత్రి కాకాడ గోవర్ధన్ రెడ్డి, మాజీ శాసనసభ్యులు, 5 సంవత్సరాల మీ పాలనలో ఎంతోమందికి వృద్ధులకి ఏళ్ళు పడలేదని, కళ్ళు కనపడిన వాళ్ళకి పెన్షన్ కూడా రాయలేనటువంటి విధంగా మీ యొక్క నీచపు 5 సంవత్సరాల పరిపాలన జరిగింది. దానికి పులి స్టాప్ పడింది. ఏదైతే కుర్తిపల్లి గ్రామంలో పాపం ఒక గిరిజన అవ్వ, ఈ అవ్వకి 5 సంవత్సరాల నుంచి కనీసం పెన్షన్ కూడా రానటువంటి పరిస్థితి. మరి 50 ఏళ్ళకి ఒక వాలంటీర్ని పెట్టారు. మళ్ళీ ఆ వాలంటీర్లు 5 సంవత్సరాల పాటు ఏం చేశారో మాకైతే తెలీదు. కానీ ఇంత దారుణంగా ఉందంటే ఎంత ఘోరార్థమైనట్టు ఘోర పరిస్థితి. ఆ అవ్వ చూస్తే కళ్ళు కనపడవు, ఏళ్ళు ముద్రలు పడవు, మంచంలో ఉండేటువంటి పరిస్థితి. అదే మీరు ఆ రోజు పెన్షన్ రాసింటే 5 సంవత్సరాల పాటు అవ్వకి ఏదో మందులకో తిండికో ఉపయోగపడింది. మరి గిరిజనులు అంటే మీకు ఎందుకు అంత చులకన? మరి మీ వాలంటరీ వ్యవస్థ ఏం చేస్తా ఉండేది 5 సంవత్సరాలు? మీరు ఎంతసేపు అవ్వ మంచాన పడి ఉంది. మరి పెన్షన్ అనేది వృద్ధులకి మందులకో మాకులకో తిండికో ఉపయోగపడే విధంగా రాయాల్సింది పోయి మంచంలో ఉన్న వాళ్ళకు కూడా పెన్షన్ రాయలేని స్థితిలో ఉండింది మీ వాలంటరీ వ్యవస్థ, మీ ప్రభుత్వం. అందుకే ప్రజలు మిమ్మల్ని డిపాజిట్లు కూడా లేకుండా ఇంటికి పంపించారు. సరే సరే, ఓ పని చేస్తాంలే, నేను మాట్లాడిచ్చి ఎంఆర్ఓ గారితో వాళ్ళతో మాట్లాడిచ్చి వాళ్ళు కానీ మిమ్మల్ని తీసుకురామంటే తీసుకుపోతాము, లేదంటే ఫోటో తీసి పంపించమంటే తీసి పంపించి రాపిస్తామా? ఏమవా? సరేనా? తిన్నా? ఏమన్నా తిన్నా? సరే. మధ్య సరే. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.